హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రోజు అయితే మీ అందరితో పాటు నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను, మెయిన్గా అసలు ఒక విషయం చెప్పాలి. ఈరోజు నాకు 10 గంటలకంతా ఇంట్లో లంచ్, టిఫిన్, పనులు అన్నీ కంప్లీట్ అయిపోయింది. నేను ఎలా చేసుకుంటాను అనేది ఒక ప్లాన్ ప్రకారం అయితే మీకు ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆల్మోస్ట్ టిఫిన్ వర్క్, తర్వాత లంచ్కి సంబంధించి సాంబారు, తాలింపు ఇవన్నీ కూడా రెడీ అయిపోయింది. అందుకే ఇంత రిలాక్స్గా పొద్దున్నే స్నానం చేసేసుకున్నాను. లేచింది అయితే నార్మల్గా లేచే టైంకే లేచాను, కానీ చక్క పనులన్నీ కూడా నాకు ఈరోజు ఫుల్గా సహకరించాయన్నమాట. అన్ని పనులు కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా వేడిగా రైస్ పెట్టేసుకున్నామంటే మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ అయిపోతుందండి. అంత ఫాస్ట్గా చేసేసుకున్నాను. సో నేను అందుకే ఇక్కడ కూల్గా ఉన్నాను అనమాట. మామూలుగా మనం పిల్లలకి స్కూల్ ఉందంటే హడావిడిగా పరిగెత్తూ ఉంటాము. నేను కూడా అంతే. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లని వాళ్ళని రెడీ చేయడము, మళ్ళీ వెంటనే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయడం, ఇట్లా ఎప్పుడు టెన్షన్గా ఉండే నేను ఈరోజు ఇంత కూల్గా ఎలా ఉన్నాననేసి నాకే డౌట్ వచ్చేసింది. సో ఇంకా నేనైతే కరెక్ట్గా టైం ఒక 7:30, 7:40 ఆ టైం అయి ఉంటుందండి. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈరోజు సాటర్డే కాబట్టి మా వారైతే ఇంకా మంచిగా వెంకటేశ్వర స్వామికి పూజ అవి చేసేసుకుంటారు. దాని తర్వాత నేనైతే రెడీ చేసి వెళ్ళి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని కర్పూరం హారతి ఇచ్చేసుకొని ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఓవరాల్గా నేనైతే ఇలా రెడీ అయ్యానండి. ఈ డ్రెస్ గురించి నాకు బోల్డ్ అన్ని కామెంట్స్ అనమాట. నేను మా వారితో రీల్ ఒకటి చేసి పెడితే, ఈ డ్రెస్ వచ్చేసరికి నేను తీసుకొని 2 years అయిపోతుంది. ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పేసి యూట్యూబ్ పేజ్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇది వాళ్ళే కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. మన సైజ్ చెప్పేసామంటే చల్లుంటుంది. ఈ పక్క యూటీ లాగా చూపిస్తాను రండి. చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకా బయట అయితే విపరీతమైన చలి. మా అమ్మ నన్ను అదే అడుగుతుంది అక్కడ, అమ్మ నాకు ఇంత చలేస్తుంది, నీకు చలి అవ్వలేదని చెప్పేసి. సో పని పాట చేసే వాళ్ళకి చలి అనిపించదు, ఖాళీగా కూర్చునే మీలాంటి వాళ్ళకి చలి అనిపిస్తుంది అని చెప్పేసి మా అమ్మాయిని అట్లా అన్నాను అనమాట. ఇంకా బయట అయితే వచ్చానండి. అసలు ఎంత వాతావరణం అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందేమో మెంతా తుఫాను, సైక్లోను, తర్వాత ఇప్పుడేదో దిత్వా తుఫాన్ అంట. ఈ పేర్లు ఎక్కడి నుంచి కనబెడుతున్నారో తెలియదు, కానీ తుఫానులతో మాత్రం ప్రాణం పోతోంది చలికి తట్టుకోలేక. మనకే ఇలా ఉంటే పాపం వయసు అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటా అబ్బా అనేసి అనిపిస్తుంది ఆలోచిస్తే. ఇంకా వర్షం అయితే పడట్లేదు, తుఫాన్ అని చెప్పారు కానీ ఫుల్ మబ్బులతో నిండిపోయింది. అసలు ఒక చినుకు కూడా పడట్లేదన్నమాట. అయినా అంత చలిగా ఉంది. సో బయట చూసారు కదండి, ఊటీలో ఉన్నట్లుంది విపరీతమైన చలి బయట. సో మా అమ్మ అయితే నా వెనకింటి తిరుక్కుంటా ఉంది జడలేమని చెప్పి. సో నేనైతే ఇంకా ఆల్మోస్ట్ వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా రైస్ పెట్టేస్తే లంచ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ టిఫిన్కి ఇడ్లీ పెట్టేసి నేను స్నానానికి వెళ్ళాను. అండ్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఈరోజు అయితే నేను మామూలుగా లేచే టైంకే లేచానండి. 5:30, 5:35కో లేచాను. అయినా నాకు ఈ పనులు మంచిగా సపోర్ట్ చేసే సహకరించింది కిచెన్ కూడా. ఈరోజు చక్కచక్క పనులన్నీ చేసేసుకున్నాను. టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. చట్నీ కూడా మంచిగా కొబ్బరి అంటే పూట్నాల పప్పు, పల్లీలు ఇవన్నీ కూడా వేసి కొబ్బరి చట్నీ లాగా ప్రిపేర్ చేసేసాను. చాలా టేస్టీగా కుదిరింది. కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను, నైట్కి కూడా సరిపోతుందని చెప్పేసి. ఇంకా ఈ క్లైమేట్కి ఎక్కువగా ఇడ్లీ, దోశ ఇట్లా వేడిగా అడుగుతూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా సూపర్గా వచ్చాయండి. అసలు మామూలుగా ఇడ్లీ అంటే చాలామంది రవ్వ యాడ్ చేసి రవ్వ కలిపే రవ్వ ఇడ్లీ లాగా ప్రిపేర్ చేస్తారు, దాన్నే ఇడ్లీ అంటారు కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మీరు ఇలానే చేసుకొని తింటారు. నేను ఖచ్చితంగా ఈసారి ఒక వీడియో ద్వారా మీకు మొత్తం కొలతలతోటి చూపిస్తాను. అసలు ఎలా ఉంటాయంటే రవ్వతో చేసినట్లే ఉంటాయన్నమాట ఇడ్లీలు అయితే. అంత పర్ఫెక్ట్గా వస్తాయి. నేను మీకు తర్వాత చూపిస్తా. ఇక్కడ తీసేటప్పుడు మీరు చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా బాగుందని చెప్పేసి. తుంచితే తునిగిపోతుంది అండ్ మధ్యలో మనకి రవ్వ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ ఇడ్లీ వేస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు నేను ప్లేట్లోకి పెట్టిస్తానా, వేడిగా తిందామని ఎదురు చూస్తూ ఉంది. అంత బాగుంటాయన్నమాట ఇడ్లీ అయితే. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ లంచ్ కూడా రెడీ అయిపోయిందని చెప్పాను కదండి. ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయింది. ఇంకా లంచ్ తర్వాత టిఫిన్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, చట్నీ ఇంకా పప్పు సాంబార్ చేశాను. తర్వాత ఇడ్లీ అనమాట. ఇంకా పప్పు సాంబార్ని మధ్యాహ్నం రైస్కి పెట్టేసుకున్నాను. ఇంకా దాంతోపాటు గోరుచిక్కుడుకాయ తాలింపు చేశాను. ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టించేసాను, తను తింటూ ఉంది. తినేసిన తర్వాత ఇంకా రిబ్బన్స్ వేసేసి జడలేసేసామంటే ఇంక తన స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ చూసారా పప్పు సాంబార్ కాదు, ఇది పప్పు పులగూర అనమాట. ఓకేనా, అప్పుడే సాంబార్ అని చెప్పాను కదా. ఇది పప్పు, టొమాటో ఇవన్నీ వేసి పులిహోర చేశాను. ఇది మనకి ఇడ్లీకే కాకుండా రైస్కి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందని నేను రెండింటికి కాంబినేషన్లో చేసేసాను. ఇంకా చట్నీ అనమాట,
దేవుడికి కొట్టిన కొబ్బరికాయ అవి ఉంటే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఈ విధంగా టిఫిన్ అయ్యింది. ఇంక ఇక్కడ గోరుచిక్కుడుకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది. మేమైతే గోరుచిక్కుడుకాయలని అంటాము, మొటిక్కాయలని కూడా ఏదో అంటూ ఉంటారు. సో అదనమాట. తాలింపు అయితే చాలా బాగుండే ఆ రోజు. ఇంక ఇడ్లీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇట్లా మనం ప్రెస్ చేసేప్పుడు చేతికి అంటుకోదు, అండ్ ఇలా తుంచితే చూడండి ఎంత బాగా వస్తుందో, పత్తి పువ్వులు ఉన్నట్లున్నాయన్నమాట ఇడ్లీలు అయితే. చాలామంది మన సబ్స్క్రైబర్లు నన్ను అడుగుతూనే ఉంటారు, నేను ఎప్పుడైతే ఇడ్లీ చేసే వీడియో పెడతానో అప్పుడు ఖచ్చితంగా నాకు దీని గురించే కామెంట్స్ ఉంటాయి, మీరు ఇడ్లీ ఎలా చేస్తారో, పిండికి ఎలా నానబెడతారో చెప్పండి అనేసి. నేను చాలా టైమ్స్ చూపించాను, అయినా కూడా మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఓకే అండి, ఈసారి ఖచ్చితంగా నేను ఫుల్ డీటెయిల్స్ తోటి ఫుల్ ప్రాసెస్ అంతా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. ఇందులోకి ఎటువంటి రవ్వ యాడ్ చేయకుండా పర్ఫెక్ట్గా రవ్వ ఇడ్లీ లాగే వచ్చేలాగా నేను షేర్ చేస్తాను, క్వాంటిటీ వైజ్ ఎలా వేయాలని చెప్పేసి. ఓకేనా. ఇంకా రెండో ట్రిప్ కూడా పెట్టేశాను మేము తినడం కోసం అయితే. ఇంకా మా వారు పూజ కూడా చేసేస్తున్నారండి. తర్వాత అయితే ఇంకా మా అమ్మాయికి పెట్టించేసి నేను కూడా వెళ్ళేసి ఇంకా మంచిగా దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసాను. ఇంకా తాంబూలము అలాగే అరటిపళ్ళు అయితే ఇంకా ప్రసాదం లాగా పెట్టేసుకున్నాం అనమాట అక్కడ. సో పెట్టేసి పూజ అంతా చేసేసుకొని ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా పనులన్నీ కూడా అయిపోయాయి కదండి, టెన్షన్ లేదనమాట. ఇంకా ఓన్లీ రైస్ మాత్రం పెట్టాలి. బియ్యం నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ పెట్టేసామంటే ఒక 3 విజిల్స్ వస్తే రైస్ కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఆలోపు మా వారైతే పొద్దున వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ సర్ది పెడుతూ ఉన్న ఆనియన్స్, వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, బీన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. వీటన్నిటిని కూడా సర్ది పెట్టుకుంటూ ఉన్నా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను ఒక టిప్ అయితే చెప్తానండి. ఎప్పుడు కూడా మనము వెజిటేబుల్స్ కానీ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి తీసుకొచ్చుకున్నప్పుడు అన్నీ కూడా అలానే పెట్టేసుకుంటూ ఉంటాం హడావుల్లో, మళ్ళీ చేసుకుందాంలేని, లేకపోతే అప్పటికప్పుడు తీసుకొని వలుచుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాం. దానికంటే కూడా మీకు ఇంట్లో వంటింట్లో మెయిన్గా పనులు తగ్గాలి, ఈజీగా అవ్వాలి, వంట చేసేటప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉండకూడదు అని అనుకున్నప్పుడు ఇలా ఆకుకూరలు, కొత్తిమీరలు, కరివేపాకులు, వెజిటేబుల్స్ ఇట్లా తీసుకొచ్చినప్పుడు ఇలా చేసేసేయండి. కవర్స్ అయితే మనం ఇంట్లో ఏదో ఒకటి సరుకులు తెచ్చుకున్నవి, కూరగాయలు తెచ్చుకున్నవి కవర్స్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి. వాటిలోకి అయితే అంటే కంటైనర్స్ లేని వాళ్ళ గురించి చెప్తున్నా, బాక్సెస్ లేకుండా ఇట్లుంటారు కదా, అలాంటప్పుడు మెయిన్గా కొత్తిమీరలు, కరివేపాకులు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి కవర్స్లో వేసి పెడితేనే తొందరగా పాడవకుండా ఉంటాయి. నేనైతే ఇలాగే యూస్ చేస్తుంటాను కాబట్టి ఈ టిప్ బాగా అనిపించి నేను మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నా. మామూలుగా బాక్స్లో వేసి పెడితే కుళ్ళిపోవడమో లేకపోతే వాడిపోవడమో అయిపోతుంది. అదే కవర్స్లో వేసి పెట్టండి, ఫ్రెష్గా ఉంటుంది వారం రోజులైనా 10 రోజులైనా. ఇంక ఇక్కడ వచ్చేసరికి కొత్తిమీర, కరివేపాకు అయితే నీట్గా ఒలిచేస్తున్నా. కరివేపాకు అంతా కూడా తీసేసి ఒలిచేసి నీట్గా ఒక కవర్లో వేసి దాన్ని ముడేసి పెట్టేశాను. దాని తర్వాత కొత్తిమీర అయితే ఒలుస్తూ ఉన్నా. కొత్తిమీరని అయితే మొత్తము అడ్జస్ట్ వరకు నీట్గా కట్ చేసినట్టుగా ఒలిచేసుకొని కవర్లో వేసి పెట్టుకుంటాను. దాని తర్వాత మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి కడిగేసుకొని వాడుకుంటాను అనమాట. ఫ్రెష్గా ఉంటుందండి. వారం 10 రోజులు కరెక్ట్గా నేను యూజ్ చేసుకుంటాను. పెద్ద కట్ అయితే తీసుకొస్తారనమాట కొత్తిమీర, కరివేపాకులు. ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒలిచేసుకొని, మనం డైలీ వంట చేసేటప్పుడు ఎంత కావాలో అంత తీసుకుంటాం, వాడుకుంటాం. ఆకుకూరలు కూడా అంతే, అండ్ కూరగాయలు కూడా అంతే. మునక్కాయలు ఇలాంటివి తెచ్చారనుకోండి, మునక్కాయలని కట్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోవడం. బీన్స్, తర్వాత ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, పచ్చిమిర్చి ఇవన్నీ అంటే తొడుములు తీసేసి పెట్టుకోవడం, ఇలా చేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట మనకి. అలా తీసుకొని ఇలా వాడుకోవచ్చు. ఇంకా లంచ్ కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను, వేడిగా రైస్ కూడా పొగలిపోతూ ఉంది. ఇంకా బాక్స్కి అయితే వేసేసాను. ఈరోజు ఇంకా తాలింపు ఒకటే చేశాను కాబట్టి స్నాక్స్కి అయితే యాపిల్, బనానా పెట్టాను. అయిపోయిందండి. టైం అయితే ఇంకా 9 అవుతుంది. మా వారైతే కొంచెం వర్క్ ఉంది, నువ్వు తొందరగా బాక్స్కి వేసేయి నాకు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా అంటే ఆయన తీసుకెళ్ళి ఇవ్వాలి కదా స్కూల్లో. లంచ్ కూడా రెడీ చేసేసాను. చూడండి బాక్స్ వేసి పెట్టేశాను. సో అసలు టైము ముందుకే వెళ్ళట్లేదనమాట, చకచక పనులన్నీ అయిపోతున్నాయి. అసలు టైం చూస్తే నేను లేచింది 5:35కి లేచాను. 9కి అంతా లంచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా గిన్నెలు కడగడం ఉంది. ఇదిగోండి వంట చేసినవి, టిఫిన్ చేసినవి అవి కడిగేసానంటే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్లే. బయట క్లైమేట్ అయితే చల్లగా ఉంది, బయట వెళ్ళలేము. ఇంకా ఆయన కూడా కొంచెం కార్ సర్వీస్ అవి ఇవ్వాలంట, అందుకని చెప్పేసి లంచ్ తొందరగా ఇచ్చేసి వచ్చి నేను కార్ సర్వీస్కి వెళ్ళాలన్నారు. సరే అని చెప్పి ఇంకా వేసేస్తూ ఉన్నా. ఓకేనా. సో చూస్తూ ఉన్నాను, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటాను. ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. వంట అంతా అయిపోయి పిల్లలకి ఇచ్చి పంపించేసి ఇంకా నేను కూడా గిన్నెలన్నీ కడిగేస్తూ ఉన్నానండి. వంట అంటే మధ్యాహ్నం చేయలేదు, మార్నింగే 9:30కి అంతా అయిపోయింది. అండ్ మా వారు ఆఫీస్కి వెళ్తారు కదా, ఆయనతో పాటు ఇచ్చి పంపించేస్తున్నాను అనమాట. ఇంకా అన్ని పనులు అయిపోయింది. ఇంకా చివరిగా గిన్నెలన్నీ కూడా తోమేశాను. పొద్దున్నుండి టిఫిన్ చేసినవి, లంచ్ చేసినవి అన్నీ కూడా నీట్గా కడిగేశాను. ఇంకా ఈ షింక్, కౌంటర్, స్టవ్ అన్నీ క్లీన్ చేసేసామంటే ఓవరాల్గా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోతుంది. అసలు పొద్దున్న 5
5:40, 5:50కి స్టార్ట్ చేశాను అనుకోండి కిచెన్లోకి వచ్చి. 5:50, 6 ఆల్మోస్ట్ అనుకోండి. అప్పటి నుంచి కరెక్ట్గా ఒక 10కి అంతా నాకు ఓవరాల్గా ఇంట్లో పనులన్నీ అయిపోయింది. ఇలా అప్పుడప్పుడు అరుదుగా జరుగుతూ ఉంటాయి. అండ్ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నామంటే 9:30కి అంతా కూడా అయిపోతాయండి. బట్ నేనే ఎందుకులే పొద్దున్నే మనకి ఇంట్లోనే ఉంటాం కదా, ఫ్రీగా చేసుకుందాంలే అన్ని పనులు రిలాక్స్గా నిదానంగా అని చెప్పి చేసుకుంటూ ఉంటాను. కానీ ఒక కరెక్ట్గా నైట్ చేయాల్సిన పనులు నైటే క్లీన్ చేసి పెట్టేసుకొని పొద్దున్న లేచి మనం పనులన్నీ చేసుకున్నాం అనుకోండి, చకచక 9:30, 10కి అంతా అయిపోతుంది. ఇంక ఇక్కడైతే షింక్ అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నా. సో ఈ ఇడ్లీ పెట్టిన రోజు గిన్నెలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా, చిరాకు వస్తుంది కడగడానికి. బయట ఎండ కూడా లేదు నాకు ఇడ్లీ పాత్రలు తీసుకెళ్ళి బయట పెట్టడానికి, అందుకని చెప్పేసి ఇంక దీంట్లోనే వేసేసి నీళ్ళు ఉడగని అని చెప్పి పెట్టేశానండి. ఇక కిచెన్లో గిన్నెలు క్లీన్ కూడా అయిపోయింది. సో ఓవరాల్గా కిచెన్ అయితే చూసేసేయండి. ఈ విధంగా అయితే మార్నింగ్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీకు ఎలా ఉందో తెలిసింటుంది కదా, వీడియో స్టార్టింగ్లో గజిబిజిగా ఉండే. సో రైస్ కూడా ఇంకా చలికాలము మెయిన్గా ఈరోజు తుఫాను ఫుల్ కూల్గా ఉందని హాట్ బాక్స్లో వేసి పెట్టాను. ఇంకా పప్పు పులిగూర, తర్వాత ఇక్కడ గోరుచిక్కుడుకాయ తాలింపు, ఇంకా కొంచెము గుత్తి వంకాయ కూడా ఉండే. సో అది ఇవన్నీ కూడా తీసి బయట పెట్టేసుకున్నాను మధ్యాహ్నం తినడానికి అని చెప్పేసి. ఇంకా కిచెన్లో వర్క్స్ అంతా అయిపోయింది కదా, ఇంకా దాని తర్వాత వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసేస్తూ ఉన్నా. ఆల్రెడీ పొద్దున్న లేచిన వెంటనే వేసేస్తున్నాను ఒక ట్రిప్, అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్నానాలు చేసుకొని తీసాం కదా, వాటిని అయితే వేసాను. ఇంక ఇది కూడా ఇంకొక 40-50 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా ఇంట్లోనే ఎక్కడైనా దారాలు కట్టేసి అటుపక్క రూమ్స్లో ఇంకా అక్కడ ఆరేయాలన్నమాట. ఇంకా బయట వేయడానికి అస్సలు లేదు, మళ్ళీ తీసుకురావాలి, మిద్దె పైకి వెళ్ళాలి కదా, కొంచెం ఇబ్బంది. అందుకే ఇంకొక రూమ్లో అట్లా దారాలు కట్టి వేసేస్తాను. సో వేసేసానండి బట్టలు అయితే. ఇంక ఇదన్నమాట, రిలాక్స్గా నా పనులు అయితే ఇలా కంప్లీట్ అయిపోతున్నాయి పొద్దున్నే. ఇంకా నీళ్ళు కూడా ఇప్పుడు ఫుల్గానే వస్తుంది. దీని గురించి కూడా నన్ను అడిగారు కదా కొంతమంది, మీకు వాషింగ్ మెషిన్లో నీళ్ళు ఫుల్గా వస్తుందా చిన్నగా వస్తాయని. ఫుల్గానే వస్తాయి. వెనకాల మనకి ఫిల్టర్ ఉండే చోట నీళ్ళు అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతుందండి, ఉప్పు నీళ్ళు కదా, అది కొంచెం మనకి పొక్కు కట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మాత్రము మనకి నీళ్ళు అనేది ఫోర్స్గానే వస్తాయి. అట్లా కాకుండా మనం ఫిల్టర్ క్లీన్ చేయకుండా ఉండిపోయామంటే నీళ్ళు అనేది రావన్నమాట సరిగా, ఓకేనా. సో కాబట్టి నీట్గా మీరు అది క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ నీళ్ళు ఫోర్స్గా వస్తేనే మనకి బట్టలు అనేది తొందరగా వాష్ అవుతాయి, నీట్గా మిషన్ కూడా రిపేర్ అవ్వకుండా ఉంటుంది. అదనమాట. ఇంకా టైం చూసారు కదండి, కరెక్ట్గా 10-15 అయ్యింది. మేము ఒక 10-15 నిమిషాలు స్పీడ్గానే పెడతాము. పిల్లలు లేరనమాట, స్కూల్కి వెళ్ళడానికి లేట్గా టైం ఉంది లేనేసి రెడీ అవుతారు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం స్పీడ్గా పెట్టమన్నాను మా వారిని. ఇంకా టైం అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టారు, పిల్లలు కొంచెం ముందుగా రెడీ అవుతారని చెప్పేసి. ఇంకా అదనమాట. నేను ఇక్కడ వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నానంటే, ఇంట్లో పనులన్నీ రిలాక్స్గా 10 గంటలకంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆరాంగా కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇలా మనం ఎప్పుడైతే పొద్దున్నే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటామో అప్పుడు మనకి మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ప్రశాంతంగా పెట్టగలుగుతాము. ఎంతైనా పొద్దున్నే ఇన్ని పనులు చేసేసుకొని ఇల్లు నీట్గా పెట్టుకున్నామంటే వచ్చే ఆనందమే వేరండి. ఏమంటారు, నిజమా కాదా చెప్పండి. ఇంక ఇక్కడైతే సాయంత్రం అనమాట. నేనైతే ఇంట్లో పనులన్నీ అయిపోయింది కదా, మంచిగా పడుకొని నిద్రపోయాను. ఇంక ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధం జరిగి ఆగిన తర్వాత ఇంకా మా అమ్మ ప్రసాదాలు అయితే ఇస్తూ ఉందన్నమాట. మా అన్న శబరిమలకి వెళ్ళున్నారు కదా, ఇంక ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చారు, అవి ఇస్తూ ఉంది. ఏమైందంటే విషయం అయితే, నేను బాగా పడుకొని నిద్రపోయానండి, చలికి దుప్పట కప్పుకొని బెడ్రూమ్లో పడుకునేస్తున్నాను. మా అమ్మ ఏమో బయట వచ్చి డోర్ తట్టింది, తీయకపోయేసరికి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయిందనమాట కోపం వచ్చి. దానికి ముందు ఏం జరిగిందంటే, ఒక 4-5 సార్లు కాల్ చేసింది నాకు. నా ఫోన్ ఏమో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఫోన్ సైలెంట్లో వేసేసి ఛార్జింగ్ పెట్టున్నా కిచెన్లో. నేను బెడ్రూమ్లో పడుకొని ఉన్నా, ఆ ఫోన్ సంగతే మర్చిపోయాను. మా అమ్మ ఏమో ఫోన్ చేసి అలసిపోయి ఇంకా తిరిగి వెళ్ళిపోతుంది కోపం వచ్చి అలిగి. ఇంక అప్పటికే ప్రియాని తీసుకొని కరెక్ట్గా మా వారు 4:40కి ఏమో వస్తుంటే ఇంక ఎదురుపడి మళ్ళీ తీసుకొచ్చారనమాట. తను ఎక్కడ పోలేదు, లోపల బెడ్రూమ్లో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇది మాకు అలవాటే, రా పోదామని చెప్పేసి మా అమ్మని పిలుచుకొచ్చారు. రాగానే తిట్టింది బాగా, ఫోన్ చేస్తే ఎత్తు, ఏదైనా సమస్య అన్నప్పుడు ఒకవేళ దడామని చేయాలంటే ఎట్లా అని చెప్పేసి ఇంకా అరిచిందనమాట. ఇంకా మన తప్పు మనది అయినప్పుడు సర్దుకోవాలి కదా. సో అట్లా ఇంకా అమ్మని కూల్ చేసి ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.